ఆంటీ తను నేను విందుకొస్తాను. అలాగే బాబు. మీరందరూ కూడా విందుకు రావాలి. పదండి. మణి, మణి, ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మా, మణి, ఏంటి అదోలా ఉన్నావు? మీనా, వర్షిణి, అమృత, ఏంటత్తయ్య? గణేష్, రండి. అందరం బంగారి ఇంటికి విందు భోజనానికి వెళ్తున్నాం. రండన్నయ్య. నేను రాను, నువ్వు వెళ్ళు. వదిన, నువ్వైనా రా వదినా. లేదు మీనా, నేను రావడం లేదు. మీనా, వెళ్ళు మీనా. ఆ, వెళ్ళు. వస్తున్నా అత్తయ్య. వెళ్ళు. రండి. నమస్కారం. నమస్తే. వంట వాసన అయితే ఆ ఇంటి వరకు వస్తుంది. అద్దరు కొట్టేసినట్టున్నారుగా. అంతే రండి, లోపలికి రండి. రండి, పదండి. రండి, అందరూ రండి. రండి, కూర్చోండి. సరే, కూర్చోండి అత్త. అల్లుడు గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఎవరూ మొహాట పడకుండా సంతోషంగా కడుపు నిండా తినండి. వర్షిణి, చికెన్ కొంచెం వేసుకో. వద్దు, చాలు బంగారి. వేసుకో, తిను వర్షిణి. జాసమ్మా, భోజనాలు ఎలా ఉన్నాయి? అమ్మ మాత్రమే చేశారు, నేను కూడా ఏం సహాయం చేయలేదు. ఇప్పుడే కదా తింటున్నాను. తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ చెప్తాను. అలాగే జాన్సమ్మా. చాలా బాగుంది. అల్లుడు గారు, ఏంటి అప్పుడే ఆకు మూసేస్తున్నారు? ఇంకొంచెం తినండి. అయ్యో వద్దండి, నాకు చాలు, పర్వాలేదు. కొంచెం రైస్ తీసుకోమ్మా. కొంచెం అన్నం వడ్డించమ్మా. ఆంటీ, రా పాపు. రండి అల్లుడు గారు. ఆంటీ తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయి నాకు చేసిన ద్రోహం నేను మర్చిపోలేను, క్షమించను లేను. నేను చాలా హర్ట్ అయ్యాను ఆంటీ. తన మీద నాకున్న కోపం తగ్గే ఛాన్సే లేదు. కానీ నాకెప్పటికీ మీరు స్పెషలే ఆంటీ. ఆ చనువు నాకెప్పటికీ మారదు ఆంటీ. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి తిన్నది మీ అమ్మాయికి భర్తగా కాదు, పుష్పగానే. ఎప్పటికీ నేను మీకు పుష్పనే ఆంటీ. మీ అమ్మాయి చేసిన తప్పుకి నేను సరే, మా కుటుంబము సరే, మిమ్మల్ని అవమానించటం అది తప్పు. అందుకనే నేను అందరినీ విందుకు రమ్మని చెప్పాను. నేను చెప్పేది మీకు కష్టంగానే ఉండొచ్చు. ఇప్పుడే మీరు నన్ను అల్లుడిగా చూడడం మొదలు పెడితే అది పోను మిమ్మల్ని బాధ పెడుతుంది. అందుకనే నన్ను అల్లుడిగా చూడకండి. ముందులాగానే పుష్పగా మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూడండి ఆంటీ. వెళ్ళొస్తానంటీ.
ఇలాంటి వంట ఇలాంటి భోజనం నేను ఎప్పుడూ తినలేదు. కానీ ఈ రుచి నాకు ఎక్కడో తెలిసిన రుచిలాగా ఉంది. అమ్మా, మీరే పెద్ద షెఫ్ కదమ్మా. మీరే వంటలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారేమో. మ్మ్. ఏంటి మీనా, అత్తయ్య భోజనం ఎలా ఉంది? ఆ ఏంటి మీనమ్మా ఊరికే తలాడిస్తున్నారు? మీరు ఎంత సంతోషంగా తిన్నారో మేమందరం చూస్తూనే ఉన్నాము. వంటలన్నీ చాలా బాగున్నాయి. చాలా సంతోషం. సంతోషం అమ్మా. సరే వెళ్దామా? పదండి. అంటే అమ్మా, మీరు వెళ్ళండి, నేను అమ్మతో మాట్లాడేసి వస్తాను. సరే సరే. పద. వెళ్ళొస్తానమ్మా. బాయ్. బంగారి సార్, బంగారి ఉందా సార్? రండి, లోపలికి రండి. మీరు మా బావగారికి డాక్టర్ కదా? అవును సార్, అవును, మీరు హాస్పిటల్లో ఎన్ని నెలలుగా పనిచేస్తున్నారు? 3 నెలలుగా పనిచేస్తున్నాను. ఇక్కడి వరకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే మీకేం ఇబ్బంది లేదు కదా? లేదు లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు హాస్పిటల్లో పనిలో ఉంటారు, అక్కడ బోలెడు మంది పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటప్పుడు ఇలా ఒక్కరి కోసం అని చెప్పి ఇలా కేర్ తీసుకోవడం అంటే... నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు సార్. హే కీర్తి, హాయ్, ఎలా ఉన్నా? బాగున్నా బంగారి. 9 గంటలకు వస్తానని చెప్పావు. తొందరగా బయలుదేరాను అందుకే. సార్ ఎక్కడున్నారు? సార్ పైన రూమ్లోనే ఉన్నారు. ఓ, తనెవరు? తను నర్స్ కవిత. హలో. హలో మేడం. సరే, పైకి వెళ్ళి మావిని చూద్దాం. పదండి. అలాగే మేడం. లోపలికి రండి. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీ కోడలు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుందనుకుంటాను.